హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో చాలామంది హైడ్రా గురించి అడుగుతున్నారు. నేను వీడియో ప్రతి ఒక్క దాంట్లో కూడా హైడ్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సో కానీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి హైడ్రా వల్ల పిగ్మెంటేషన్ పోతుందా అని నన్ను చాలామంది అడుగుతున్నారండి క్లయింట్స్. సో హైడ్రా వల్ల 50 కదండి 80% నేను ఇస్తాను గ్యారంటీ పిగ్మెంటేషన్ పోతుంది. సో ఏంటంటే అకార్డింగ్ స్కిన్ నాకు ఉన్నదాన్ని బట్టి సో మనం స్కిన్ ఎన్ని లేయర్స్ 7 లేయర్స్. సో 7 లేయర్స్ నుంచి డీప్గా వెళ్ళాలి అంటే మినిమం టైం పడుద్ది. సో ఒక సిట్టింగ్లో తగ్గిపోద్దని చెప్పనండి. ఎవ్వరు కూడా డాక్టర్స్ కూడా తగ్గించరు. సో ఇది ఏంటంటే లేయర్స్ నుంచి 7 లేయర్స్ ఉన్న ఆ పొర ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ స్టెప్ 2 స్టెప్ 3 అలా వెళ్తూ మనకి నెమ్మదిగా స్లోగా రావాలి. సో ఎప్పుడు కూడా మనం స్కిన్ పీల్స్ వచ్చాయి. సో లేజర్ వచ్చింది, పీల్స్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు, కానీ వాటి వల్ల చేయించుకోవచ్చు. సో నేనైతే మాత్రం వాటికి 80% వరకు నేనైతే వాటికి చెప్పలేనండి. సో మనం ఏదైనా ఒక మెయింటెనెన్స్ పర్పస్గా మన స్కిన్లో లోపల చెప్పాను కదా మీకు, డీటాక్స్ మంచి డ్రింక్స్ తీసుకోమని చెప్పాను నేను. సోంపు ఎవరికైతే కొంచెం సెల్స్ ఏవైనా కొంచెం పిగ్మెంటేషన్ అయ్యి మనకి సెల్స్ అయినా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేకపోయినా, సో ఇలాంటి ఉన్న ఎవరికైనా సరే అలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సోంపు, పటికి బెల్లం. సో 2 ఈక్వల్గా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కూడా మనకి ఏంటంటే అందరికీ కూడా పిసిఓడి ప్రాబ్లం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ రావడం, అప్పర్ లిప్పు చిన్ను వస్తుందండి హెయిర్, దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందని అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఒకటేనండి, దీనికి ఏమి పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఉండవు. లేజర్ ట్రీట్మెంట్ మాత్రమే మనకి అందుబాటులో ఉంది. సో అవి సెక్షన్స్ పడతాయి మనకి. సో ఒక్కసారిలో ఒక్క సిట్టింగ్లో మనకి హెయిర్ అనేది పోవడం అనేది ఏది ఉండదండి. అవంతా చెప్పేవన్నీ కూడా అవి నమ్మడానికి లేదండి. సో యాజ్ ఏ బ్యూటీషియన్స్గా నేను చెప్పేది ఏంటంటే కొంతవరకు మీరు హార్మోన్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మీ డైట్లో మంచి ఫుడ్ తీసుకోండి. నేను ఎవరికైనా చెప్పేది ఒకటే, ఈ ఫేషియల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇవేంటి అంటే మన స్కిన్కి ఒక మెయింటెనెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక సోఫా ఉంది, దాన్ని మెయింటైన్ చేయకుండా పక్కనే ఉంచితే ఏమవుతుందండి, ఇలా లేయర్ చేస్తే డస్ట్ ఫామ్ అవుతుంది. సో మనం కూడా స్కిన్ అంతే. మనం డైలీ పర్పస్ ఏం చేస్తుంటాం, మన ఇంట్లో హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్స్ అవనివ్వండి, ఎంప్లాయీస్ అయితే బయటకు వెళ్తారు, పొల్యూషన్లో ట్యాన్ అవుతారు. సో ఇంట్లో ఉన్న ట్యాన్ ఎందుకు అవుతామండి అంటారు. ఇంట్లో ఉంటేనే ట్యాన్ ఎక్కువ అవుతాం. సో ప్రతి ఒక్కటి మనం క్లీనింగ్కి వెళ్తూ ఉంటాం, స్టవ్ దగ్గరికి వెళ్తాం, కిచెన్లో వంట చేస్తూ ఉంటాం. సో అవన్నీ మనకి ఏమవుతుంటుంది అక్కడంతా ఆయిల్స్. స్టవ్ దగ్గర వంట చేసినప్పుడు మినిమం కనీసం ప్రతి ఒక్క లేడీస్ కూడా 1 అవర్ ఉంటారు. సో ఈ 1 అవర్లో మీ స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా మీకు? తెలీదు. మనం ఏమంటే వంటే కదా చేస్తున్నాం, మనకి ఏమవుతుంది అక్కడ నుంచి స్టవ్ నుంచి వచ్చే హీట్ కానివ్వండి, మనం చేసే ఆయిల్స్, ఇవన్నీ స్టీమ్ అవనివ్వండి, వీటి వల్ల మనం ఎగ్జిట్ ఫ్యాన్ ఎందుకు పెడతాం? స్టీమ్ అంతా ఆవిరైతే ఏదైతే ఉందో అదంతా కూడా చిమ్లీ ద్వారా తీసుకోవడానికి మనం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండదు, ఇంట్లో చిమ్లీ అందరికీ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆయిల్స్ అవనివ్వండి అవన్నీ కూడా ఫేస్ తీసుకుంటూ ఉండదు, ఘాట్ ఏదైతే ఉందో స్మెల్స్ అంతా కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం, మంత్లీ ఒక మెయింటెనెన్స్ ఏదైనా సరే 30 డేస్ కాదు, మినిమం 20 డేస్ వన్స్, అంటే ఏజ్ని బట్టి ఇక్కడ. సో 20లో ఉన్న వాళ్ళు క్లీనప్ చాలండి. 30+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫేషియల్స్ 20 డేస్ వన్స్ సిట్టింగ్ చేయించుకోవాలి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే మరీనండి, వాళ్ళకైతే మాత్రం బెస్ట్ ట్రీట్మెంట్ ఎంచుకొని 15 డేస్ వన్స్ మాత్రం కంపల్సరీ చేయించుకుంటూ ఉంటే లైటింగ్ అవుతుంది. సో పాల్ ఫేషియల్ అన్నది పిగ్మెంటేషన్కి బెస్ట్ ఫేషియల్ అండి. అందులో కూడా మనం స్కిన్ అకార్డింగ్ తీసుకొని మనం సిరమ్ అనేది ఇంక్లూడింగ్ చేసి ఇందులో చేయడం అనేది జరుగుతుంది హైడ్రాలో. సో మీకైతే మాత్రం బెస్ట్ రిజల్ట్ ఇస్తానండి నేను 100% చెప్తున్నా. పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఓజోన్ ప్రోడక్ట్ ఉంది మన దగ్గర, పిఎల్సిసి ఉంది. సో బెస్ట్ ప్రోడక్ట్స్తోనే మనం పిగ్మెంటేషన్ క్లియర్ చేయొచ్చు, కానీ సెక్షన్స్ పడతాయి అంతేగాని ఒక్క సిటీలో మీకు తగ్గేవారు తగ్గించరు. ఎందుకంటే లేనివి చెప్పకూడదు, ఉన్నది చెప్పాలి. మనము ఎంతవరకు క్లయింట్ ఉన్న అక్కడ ప్రాబ్లం ఎంత ఉంది, అక్కడ ఉన్న ఇంటెన్సిటీని బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటెన్సిటీ ఎలా ఉంది అనేది ఒకసారి నేను చూస్తాను. స్కిన్ చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మనం ఆ ఇంటెన్సిటీని బట్టి మనం తీసుకుంటాం. ఇన్ని సెక్షన్స్ అని ఏమి ఉండదు. మీరు మెయింటెనెన్స్ ఇక్కడ ఏంటంటే ఒక మెయింటెనెన్స్ అండి, ప్రతిదీ కూడా మనం మెయింటెనెన్స్ ప్రకారం వెళ్ళిపోవాలి.
సో ఇక్కడ 1 సిట్టింగ్లో తగ్గిపోద్దా మేడం 2 అంటే కాదు. ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఒక టైం పీరియడ్ పడుతుంది. సో మీరు ఇవి చేయించుకుంటూ లోపల డీటాక్స్ తీసుకోండి. ఏదైనా ఒక సప్లిమెంట్ తీసుకున్నప్పుడు 40 డేస్ తీసుకోవాలండి. మీరు ఏ లోపలికి తీసుకున్న ఏ లిక్విడ్ అయినా నేను ఒకటే చెప్తాను, మార్నింగ్ టీ తాగే వాళ్ళకి టీ ప్లేస్లో ముందు నేను మీకు చెవన్ ఫ్రెష్ అని దొరుకుద్దండి. సో చేసుకునే వాళ్ళకైతే నేను ఒకసారి అది చేసి కూడా పెడతాను. నేను మా ఇంట్లో అయితే నేను ప్రిపేర్ చేసి మేము అందరికీ తింటాం. సో నేను అవన్నీ వీడియోస్ పెట్టనండి, నాకు అంత టైం ఉండడం గురించి కాదు, కానీ అవన్నీ మనకు అవసరం లేదని పెట్టట్లేదు. సో నేను పెడతాను. సో లేదు మేము చేసుకునే అవేర్నెస్ లేదు అన్న వాళ్ళకి నేను ఏంటంటే చెప్పేది, మీరు చెవన్ ఫ్రెష్ అనేది బయట దొరుకుతుంది మార్కెట్లో. సో మీరు అది తీసుకొచ్చుకొని సో చక్కగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఉసిరికాయలు తీసుకొచ్చుకొని, లేదనుకుంటే కనుక మీకు చెవన్ ఫ్రెష్ ఉంటే మార్కెట్లో మనకి పచారా షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుందండి. లేదంటే ఆయుర్వేదిక్ ఇప్పుడు మనకి స్టోర్స్ చాలా అవైలబుల్గా వచ్చేసేది. సో ఇంకా డిమార్ట్స్ ఇలా అన్ని చోట్ల ఉంటున్నాయి. కానీ మీరు తీసుకొచ్చుకొని దాని మోతాదు ఎలా వాడాలి ఏంటి అన్నది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఈరోజైతే మనం చాలామందికి డౌట్స్, పిగ్మెంటేషన్ పోతుందా అన్న వాళ్ళకి ఆ డౌట్స్ నేను క్లియర్ చేశానండి. సో అది ఈరోజు ఒక వీడియో అదండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వేరే టాపిక్తో కలుసుకుందాం. సరే అండి, థ్యాంక్ యూ, బాయ్.